దివ్య, నేను ఓవర్సీస్ బాధ్యతలు నీకు అప్పచెప్తే ఫారెన్ వెళ్ళాల్సిన పిల్లల్ని తీసుకొచ్చి వ్యవసాయ క్షేత్రంలో నుంచోబెట్టావు. ఎందుకు నుంచున్నారు వీళ్ళు ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో, వీళ్ళిద్దరు మోహన్ కానీ శ్రీయుత కానీ? వారి మాటల్లోనే విందాం సార్. ఓవర్సీస్కి వెళ్దాం అనుకున్నాను సార్. జర్మనీ ప్లాన్, మెకానికల్ ఇంజనీర్ చదువుకున్నాం కాబట్టి అక్కడ బాగుండిద్ది అని. కానీ వెళ్ళే ప్రాసెస్లో తెలుస్తూ ఉంటుంది అక్కడ ఎలా ఉంటుంది కార్పొరేట్ లైఫ్. అక్కడని కాదు, ఇండియాలో అయినా కానీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ ప్రెజర్స్ ఎలా ఉంటాయి. ఇంత చేసి ఇంటికి వచ్చి మనం తినేది ఏంటిది, మళ్ళీ మందులు పండించి తింటాం. అలా కాకుండా మనం ఈ కంపెనీ ద్వారా వెళ్ళటం అనేది మన అదృష్టం అనమాట. అంటే ఈ ప్రాసెస్ జరుగుతుంది అని మనకి మీ ద్వారా తెలిసింది. అంటే మన ఫుడ్ మనం పండించుకునే వర్క్ చేయటంలో ఉన్న సాటిస్ఫాక్షన్, కార్పొరేట్ కంప్యూటర్ ఇదంతా హెడ్ఏక్. ఇంత చూడండి ఇప్పుడు ఇట్లా మంచి నేచర్లో వీడియో తీసుకుంటున్నాము అని అంటే మనంతా ఈ పద్ధతి నచ్చింది. మన మన న్యాచురల్గా దగ్గరగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాము, మంచి ఫుడ్ పాటు మనకి మనీ నిద్రపడుతుంది ఫస్ట్ అన్నిటికన్నా చాలా గొప్ప విషయం. మంచి ఆరోగ్యంతో. సో అది మన మోహన్ శ్రీయుత, అందుకనే ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు.